వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం చాలా సులభంగా చాలా రుచిగా ఉండే వేరుశనగ పప్పుల పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొడి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, చపాతీలతో కూడా ఎంతో బాగుంటుంది. ఇంట్లో తక్కువ సమయంలోనే తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే ఈ పొడి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుందండి. ముందుగా ఒక కప్పు వేరుశనగ పప్పులు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో మధ్యస్థంగా మంటపై దోరగా వేయించుకున్నాను. ఇప్పుడైతే మనము పప్పులు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఈ పప్పుల పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఒక కప్పు వేరుశనగ పప్పులు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని ఒక కడాయిలో వేసుకొని మధ్యస్థంగా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటపై దోరగా వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు బాగా వేగితేనే పొడికి మంచి రుచి, మంచి వాసన వస్తాయి. అందుకే నెమ్మదిగా కలుపుతూ బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వేరుశనగ పప్పులు ఎంత బాగా దోరగా వేగాయో. వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేస్తే పొడి సరిగ్గా రాదు కాబట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లార్చిన వేరుశనగ పప్పులు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, మీకు కారం ఎంత ఇష్టమో దానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ కారము లేదా సరిపడినంత కారం వేసుకోవచ్చు. అలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్ని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో త్వరగా రెడీ అయిపోయి వేరుశనగ పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. ఇలాంటి పొడులను ఇంట్లో తయారు చేసిన పొడిని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పరిశుభ్రంగా ఉంటాయండి. ముఖ్యంగా బిజీగా ఉన్న రోజుల్లో ఈ పొడి ఉంటే కేవలం వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పొడి కలుపుకుని నిమిషాల్లో రుచికరమైన భోజనం చేసేయచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారికి అందరికీ ఇష్టంగా తినే ఈ వేరుశనగల పప్పుల పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ పప్పుల పొడిని కొద్దిగా రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 10 నుంచి 15 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. అలాగే ఇప్పుడే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ మరియు హోమ్ మేడ్ రెసిపీస్ కోసం ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.